ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రుణమాఫీలు కావచ్చు, భరోసాలు కావచ్చు, బంధులు కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నీ నా తమ భేదము లేకుండా ఇవ్వవలసిన హామీలు, సంక్షేమాలు. ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడ్డాడు, కార్యకర్త కష్టపడ్డందుకు నువ్వు పార్టీ దాంట్లోకి ఇచ్చేసేయి. పార్టీ ఫండింగ్ ఎంత ఉందో పార్టీ ఫండింగ్లకి ఇచ్చేసేయి. ఎస్, రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి కావడానికి రీజన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కావడానికి రీజన్, ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కావడానికి రీజన్, కొండా సురేఖమ్మ మంత్రి కావడానికి రీజన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కావడానికి రీజన్ ఒకటే. ఏంది ఆ రీజన్ అంటే కార్యకర్త. ఎస్, ఆ కార్యకర్తలను వాళ్ళందరూ పిలుచుకొని వాళ్ళ బాగోగులు అరుచుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఇదంతా తీసుకొచ్చి అలా ఆగం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఓర్చుకునే పరిస్థితులు లేరు, ఒప్పుకునే పరిస్థితులు అంతకంటే లేరు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. సో ఇట్లా విషయాన్ని అంటే అన్నీ ఇస్తున్నాం వస్తుంది అన్నది తీసుకొచ్చి ఈ లోకల్ బాడీ ఎన్నికలల్లో ఓ మెట్టెక్కుదామన్న ఆలోచనలా మరి క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టయితే అర్థమవుతాం. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇన్ని చేసినా కూడా నమ్మే పొద్దు లేకుండా పోయింది. లేదు, నమ్మతలేరు. టు బీ ఆనెస్ట్, నమ్మతలేరు. ఎవరిని పోయి అడిగినా కూడా తిరుగుతున్నారు. కొంతమంది మొహమాటానికి చెప్తారు, అవు బాగా చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంది, చాలా బాగుంది అని అంటారు. కానీ ఇక వాళ్ళు ఏంటంటే కెమెరా పెట్టగానే చెప్తున్నారు వాళ్ళు. మళ్ళీ కెమెరా తీసి నార్మల్గా మాట్లాడితే ఏమున్నదన్న, ఇక మళ్ళీ ఏమో మేమేదో ఈడ పండ్లు అమ్ముకునేటోళ్ళం, పూలు అమ్ముకునేటోళ్ళం, ఆయనతో మేము బాగాలేదు అన్నామనుకో ఈ ఉడబిక్తారు. ఇది సిరిసిల్ల చేశారు కదా, ఓ ఛాయ్ కొట్టు ఉండే, ఛాయ్ కొట్టుకు కేటీఆర్ పేరు పెట్టుకుని ఆయన ప్రేమతో అభిమానంతో పెట్టుకుంటే అది పీకేసారు. ఇక మళ్ళీ ఆయన పోయిండు, మళ్ళీ కేటీ రామారావు పోయి మళ్ళీ ఒకటి ఇప్పించిండు, ఆడ టీ స్టాల్ అదంతా పెట్టించండి, అది వేరే విషయం. సో ఇట్లా జరుగుతుంది. ఇట్లా ప్రజలు ఈ భయాందోళనలో కూడా ఉన్నారు. ఏదో నెగిటివిటీ ఉన్నట్టు చెప్తే మా అసలు కేసరి వస్తుంది అన్న బాధలో కూడా ఉన్నారు. సో దయచేసి చేతులు ఎత్తి మొక్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, మీరు చిత్తశుద్ధితోటి పనులు చేయండి. మీరు ఏమైతే ఇంత 42 పేజీలే అనండి, మీరు ఇచ్చినటువంటి హామీలు వీళ్ళు ఏం చేసిరు చెప్పురు. మీరు ఏం చేసిరు అని అంటే రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి సుమా, గమనించాలి. అందరు రోడ్ల మీద పడుతున్నారు. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి విషమంగా ఉన్నది, ఇబ్బందిగానే ఉన్నది. దీన్ని ఒప్పుకోవాల్సింది. హత్యలు, అత్యాచారాలు, ఇబ్బందులు ఇవే ఉన్నాయి. డ్రగ్స్, హెరాయిన్, కొకైన్, గంజాయి. ఎస్, నేను అడుగుతా ఉన్నా, మీరు చూడండి, మారుమూల శివారు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్న పాఠశాలలల్లో బీరు సీసాలు, కోటర్ సీసాలు, చిప్స్ ప్యాకెట్లు, ఇంకేమైనా ఆటలు గంజాయి గిట్లా ఉందా లేదా? ఇది స్ట్రేట్ క్వశ్చన్. ఇక ఎస్, గవెందుకో ప్రైవేట్ స్కూళ్ళు ఉండవు, గవెందుకో నారాయణలు ఉండవు, గవెందుకో శ్రీచంద్రజనులు ఉండవు, గవెందుకో ఇంకొక భాష్యమో, ఇంకొక లాస్యమో, ఇంకొక వాష్యమో దాంట్లో ఎందుకో ఉండవు. పేదలు చదువుతారనా? పేద బిడ్డలు బళ్ళకపోతారనా? పేదలు చదువుకుంటారు, మధ్యతరగతులు చదువుకుంటారు, లేనోళ్ళు చదువుకుంటారనా? వా, దయచేసి ఈ సిస్టమ్ మార్చాలి. ఈ సిస్టమ్ ఎందుకు మార్చారో కూడా చెప్తాను. నేను నిన్న ఒక పెద్ద ఆయనతో మాట్లాడినా, మా గురువు గారు, నేను పేరు చెప్పాను కానీ. సో విషయం ఏంటంటే, ఎందుకు అసలు గవర్నమెంట్ స్కూల్స్, ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు డెవలప్ కావు అని అడిగిన. ఒకటే రీజన్, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, విద్యా వ్యవస్థ నుంచి, వైద్య వ్యవస్థ నుంచి ప్రభుత్వానికి ఇన్కమ్ సోర్స్ రాదు. ఖర్చే పెట్టుడే కానీ రాబడి రాదు. దట్స్ వై, అదే రీజన్ కోసం అసలు డెవలప్మెంట్ అన్న అంశాన్ని పక్కన పెట్టేసారు. డెవలప్మెంట్ అన్న అంశాన్ని పక్కన పెట్టి ఇలా ప్రభుత్వాలు, ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా దాని పరిపాలన కొనసాగిస్తూ ఉంది అని చెప్పిండు. నిజంగా బాధేసింది, లిటరల్గా బాధ అనిపించింది నాకైతే. అంటే ఎంత స్వార్థం ఉందో చూడండి నాయకులల్లా. ప్రజల చైతన్యం కావాలి. ఓడికి ఇంత మళ్ళీ ప్రజల విషయం మాట్లాడితే కూడా బుద్ధి తక్కువ ముచ్చట, బుద్ధి తక్కువే. ఎందుకు ఈ మాట అంటున్నా కూడా చెప్తాను నేను మీకు. మునుగోడు ఎన్నికలు ఉన్నాయి కదా, మునుగోడు ఎన్నికల టైంలో రాజగోపాల్ రెడ్డి ఓటుకు 10,000 ఇస్తారని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు పబ్లిక్. అంటే మాట పెరిగిపోయి 10,000 దాకా పోయింది. ఓటుకు 10,000, 15,000, 20,000, 25,000 డిసప్పాయింట్లో ఉన్నారు. ఓట్లే లేదు, పబ్లికే పోయి ఓట్లే లేదు కొంతమంది. మేము స్వయంగా పోయి ఒక మీడియా ఛానల్తో నేను పోయినప్పుడు, అక్కడ అడిగినప్పుడు ఓటు ఎవరికి వేస్తామమ్మా అని మేము అడిగినప్పుడు, నేను ఓటు ఎందుకు వేస్తా, ఓటయ్యా, ఎవడు ఎక్కువ ఇస్తే వానికే వేస్తా, ఇదే మాట. సరే వృద్ధురాలు అయి ఉండొచ్చు,
కొంచెం అవగాహన లేకపోయి ఉండొచ్చు, ఓకే పర్వాలేదు. కానీ ఎవడు ఎక్కువ ఇస్తే వానికే ఎత్తా, ఇదే మాట ఆ పరిస్థితిలో ఉంది. దయచేసి మీరు కూడా మారాలి. ఎందుకు అంటే ఇప్పుడు నీ పెన్షన్ రాలేదమ్మా, నువ్వు అడగలుగుతావా పోయి, ఏమైనా సార్ నా పెన్షన్ వస్తలేదనని? తీసుకుంటు కదా అమ్మా నువ్వు 10,000 అని అంటాడా? అనడా? 1000 తీసుకున్నా 2000 తీసుకున్నా పేరు పెడతాడా పెట్టడా? దొంగే అంటారు కదా. తీసుకున్నాడు అంటే తీసుకున్నట్టే అంటారు కదా, ఒప్పుకున్నావు అంటే ఒప్పుకున్నట్టే కదా. మనకు అడగని స్కోప్ ఉండదు. కాబట్టి మనకు అడగడానికి మనకు నోరు రాదు, నోరు ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి, అటువంటివన్నీ విరమించుకొని మనం ఓటుకు నోటు బంద్ చేసి మనము నిస్వార్థంగా పోయి మన ఓటును మనం వినియోగించుకోవాలి. ఎవరికి వేయాలి, ఏ నాయకుని ఎంచుకోవాలో మనం ఎంచుకోవాలి. దయచేసి దీన్ని మనసులో పెట్టుకోవాలి మీరు. నేను ఇది బల్ల గుద్ది చెప్తా ఉన్నా. ఇగో మళ్ళీ ఇటు పోదాం. మళ్ళీ ఇక చెప్పుకుంటూ పోతే ఇవ్వడం ముచ్చట అన్నట్టు. ఇది ఇగో ఏమేమి వాగ్దానాలు అంటే